చెప్పు, ఏమైంది చెప్పు, అసలు ఏమైంది, ఏమైతుంది చెప్పు. నీకు అన్నం అరుగుతలేదా? కడుపు నొప్పి చచ్చుమోద బాగుండగా చల్ల చెమటలు కుడుతున్నాయా? ఏంది ఓపిక లేదు, ఓపిక లేదా? ఎప్పటి నుంచి అవుతుంది ఇట్లా? ఎప్పటి నుంచి అవుతుందమ్మా? ఎప్పటి నుంచి అవుతుంది ఇట్లా? ఎప్పటి నుండి అవుతుంది? అన్నం గోళీలు కూడా వేసుకోలేదు. ఆ డాక్టర్ ఇచ్చినాయి, అత్తమ్మ ఇచ్చింది 2 గోళీలు. ఓకే. పొప్పడికాయ ముక్కలు ఇచ్చింది అత్తమ్మ. ఎన్నో పొల్లి కడుపులు నొప్పి తట్టుకోలేదు, నొప్పి బాత్రూమ్ వస్తలేదా? అంతే 3-4 సార్లు పోయినా. నిన్న 3 సార్లు పోయినా బిడ్డ. నిన్ననా? నిన్న. ఇప్పుడు మంచిగా ఉందా మరి? నిన్న బాగానే ఉన్నా. అది పొప్పడికాయ ముక్కలు తిన్నప్పుడు కడుపు రాత్రి ముక్కలు తిన్నందుక? మరి రాత్రి తినలేదా? మాంసం పీసెస్, అది చికెన్ పీసెస్ కొన్ని తిన్నది, 2-1 తిన్నది. అప్పటికి రాజుగాడు అంటూనే ఉంది అరగదు. చెప్పు ఇక. ఎత్తుకోపోయాడు ఇంటికి, వాళ్ళకి ఇంటికి 8 ఎత్తుకొచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తుంది? చచ్చిపోయినా బాగుండే. అట్లే అనిపిస్తుంది మరి పానం బాగాలేనప్పుడు. అక్కడ పడిపోయినా మొత్తుకుంటా నేను నీతో మాట్లాడు. ఎప్పటి నుంచి ఉన్నాను నీ దగ్గర? చెప్పు 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 చెప్పు. చెప్పు. ఏం చేయాలి? సాగుకుంటా ఓకే లేదు. నానమ్మ నా కోసము ఈ ఫోన్లో చెప్పు, ఈ ఫోన్లో చెప్పు. చాలు చెప్పు. నేను ఎట్లా సతాయిస్తున్నానో చెప్పు. నేను సతాయిస్తుండే కదా, నేను సతాయిస్తుండే కదా. చెప్పు, అది చెప్పు.
ముగ్గురు పిల్లలు ఇంకేం చేస్తాను నువ్వు చేయాలి అది చెయ్యాలన్నా నేను వాష్ని కోసం పెద్దనాన్న కోసం చెప్పు. డాడీ కోసం పెద్దనాన్న కోసం అత్తమ్మ కొడితే డాడీ ఎట్లా ఏడుస్తున్నానో చెప్పు. అప్పుడు రోజులు పోయినా అన్నీ పోయినాయి. దేవుడు దీవించండి. మనం నేను అడిగి డాడీ అత్తమ్మ కొడితే నువ్వు వచ్చే ముందే ఏడుస్తుండేనా? కొత్తగా నేను పండుగ వచ్చినప్పుడు ఎవరు నేను లక్ష్మీనాథుని కొట్టాలి కొత్తగా కొట్టాలి నేను వచ్చే ముందుకు మూల కొట్టేవాడు ఏమైంది ఏది చిన్న మామనా? మరి పెద్ద మామ ఎట్లా చేస్తుండే? పెద్ద మామ అన్నం ఎంతో బాతలో చనిపోయింది అన్నం ఏది పెద్ద మామనా? రవియా? మంచిగా ఉంటుండేనా? ఎవరు మంచిగా ఉంటుండే? పైసలు ఇవ్వపోనా? పొలాల పంట నీళ్ళు వచ్చు ఎందుకు ఇచ్చారు? ఏది రవి మామనా? చెట్లకు ఏది వేసి పైసలు తెచ్చుకొని డబ్బాలు వర్షం తెచ్చుకొని దోస్తులు అందరు గుంపుకొని రాగోని శలికాలు గుంపుకొని ఇది ఆ అమ్మ వీళ్ళు నరసింహరావు పనిచేసి పైసలు తెచ్చు పైసలు తెచ్చు ఇప్పుడు లంగా కాయకి వస్తాడు. అత్తమ్మ ఏం చేస్తాడు? సాయి కుమార్ వంట పని అవునా? 8 రూపాయలు 11 రూపాయలు 12 రూపాయలు 15 రూపాయలు అది 50 పొయ్యి ఉండదు వంద పొయ్యి మాసిపోతే తెచ్చేసుకుపోతారు. తెల్లందాక అన్నట్టు కింద పెట్టి పక్క కింద పెట్టి పొయ్యిలో పెట్టి తెల్లందాక 50 రూపాయలు ఇది చిన్నప్పుడు జీవన్ ఎట్లా చేస్తుండే? ఒక్క పైసా ముప్పు చిన్నప్పుడు జీవన్ ఎట్లా చేస్తుండే? జీవన్ అన్న జీవనాన్ని వచ్చినప్పుడు నేనే చేసిన. ఇప్పుడు మెత్త చేస్తాడు అందరం వచ్చినప్పుడు నేనే చేస్తాను. మనోజు వచ్చినప్పుడు నేనే చేసి ఆపరేషన్ కాకుండా చేసేస్తున్నా. 3 నెలల ఇంత పెట్టుకుని జగత్తు జాగ్రత్త పడితే ఆ కుర్త కప్పిన సున్నం పెట్టి చుట్టాలు వచ్చినట్టు నా బిడ్డకి ఒక పిల్లలు ఒక యారాలు అయ్యారా, ఒక పిల్లగాని ఒక యారాలు దగ్గర అంటారు. ఆమె దగ్గర చిన్న రూమ్ కిసాను దిగిపోయాక మీరు ఇట్లాగా అంటారు. కట్టం అంటారు. కట్టాలి గడప ఇప్పుడు స్వామి
సామేలు ఎట్లా ఎక్కిస్తాను పడగొట్టి పడగొట్ట శాతకాలు చిన్నవాడు తింటుండాలి. అవును. బెంకులు వాడికి గవర్నమెంట్ పెద్దోడేమో తింటున్నాడు. కింద కిషన్ మళ్ళీ ఉన్నాడు. అది పనికి మళ్ళీ ఇంకా చచ్చిపోయిన మీద రేకులు వేసుకొని ఉండాలి. మరి అన్నిటికని కొన్ని మర్చిపోయాను. జీవన్ గారు ఆయన అతను నచ్చవడం మర్చిపోయింది. నా బిడ్డ కూడా మర్చిపోయింది. అనుష మొన్న నీకు చీర చీర తీసుకురాను అన్నది. ఇచ్చిందా? ఎవరంటే సరే నాకేంత కొడుకు ఏమన్నా చేసుకోను మన 1000 రూపాయలు ఇచ్చేది. అది ఇచ్చిందా? ఒక్కొక్కరు నచ్చిన వచ్చి కుక్కొంగ తీయండి. మళ్ళీ కిలో మటను 2 కిలోలు చికెను అంత తిన్నారు. ఇది లేదు తిన్నారు. అంటారా అనుష్ అది మహేష్ బాగా తీసుకుంటా. సామెలు అడుగుతుంది రాజుగారు పడుకోలేదు. నేను అడగా సామెలు గారు ఇస్తున్నారా? ఎప్పుడు ఒకసారి అడుగుతాడు. సామెలు అడగలేదు. వీడు మహేష్ ఏమనుకుంటే మంచుకుంటుందా బిడ్డ? మహేష్ మన ఇద్దరు తీసుకుంటాడంట. సలోమి అలా అందరికి నాకు ఓటు ఎస్తేరి అది దాన్ని అది రాణి అనిష పెళ్ళింగ్ అయినప్పుడు అబద్ధం దేవుడు నాయన జీతం ఎక్కువైంది అని 500 ఇచ్చేది రాణి. అనిష నాయనమ్మ నాకు జీతం ఎక్కువైంది అని